హైదరాబాద్ హలీం ప్రియులకు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓల్డ్ సిటీలో ఫుడ్ సేఫ్టీ దాడుల్లో దారుణ విషయాలు వెలుగుచూశాయి. మంగళహాట్ డబిల్పుర మటన్ షాపుల్లోని కుళ్లిన మటన్తో హలీం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా తక్కువ ధరలకు కుళ్లిన మటన్ను హలీం తయారీ కేంద్రాలకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. టోలీచౌకి, అత్తాపూర్, మెహదీపట్నంలోని పలు ప్రముఖ హోటళ్లకు తరలిస్తున్నట్లు తనిఖీల్లో నిర్ధారణ అయింది. 12 క్వింటాల గొర్రె, మేక మాంసంను అధికారులు సీజ్ చేశారు. మాంసం వ్యాపారి మిసాహుద్దీన్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ హలీం ప్రియులకు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓల్డ్ సిటీలో ఫుడ్ సేఫ్టీ దాడుల్లో దారుణ విషయాలు వెలుగుచూశాయి. మంగళహాట్, డబిల్పుర మటన్ షాపుల్లోని కుళ్లిన మటన్తో హలీం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో దారుణ విషయాలు బయటపడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. కుళ్లిన మటన్ పెద్ద ఎత్తున ఈ హలీం తయారీకి సప్లై చేసినట్లు గుర్తించారు కదా, ఏంటి వివరాలు? నవీన్, హలీం ప్రియులకు మాత్రం ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఓల్డ్ సిటీలో ఏదైతే దాదాపు గత 2-3 రోజులుగా ఇటు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు చేస్తున్నటువంటి తనిఖీల్లో దారుణమైనటువంటి విషయాలు వెలుగులోకి చూస్తున్నాయని చెప్పవచ్చు. డబిల్పుర కానివ్వండి, దాంతోపాటు ఇటు మంగళహాట్లో ఏదైతే మటన్ షాపుల మీద, ఏదైతే మటన్ విక్రయాల కేంద్రం మీద ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినటువంటి క్రమంలో అనేకమైనటువంటి దారుణ విషయాలు వెలుగులోకి చూసినటువంటి పరిస్థితి ఉందని చెప్పచ్చు. పూర్తిగా కుళ్ళినటువంటి మటన్తో హలీం తయారీ కేంద్రాలకు వాటిని సప్లై చేస్తున్నట్లు ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దాదాపు 12 క్వింటాల మటన్ని కూడా సీజ్ చేశారు. ఏదైతే ఈ మటన్ పూర్తిగా తక్కువ ధరలకు హలీం తయారీ కేంద్రాలకు కలుపుతున్నట్లు గుర్తించారు. ఏదైతే ఇటు హలీం ప్రస్తుతం సీజన్ నడుస్తుంది. సిటీలో ఎక్కడ చూసుకున్నా కూడా హలీం తయారీ కేంద్రాలు విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లో వెలిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తక్కువ కాస్ట్కు హలీం అమ్ముతున్నటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆ షాపులకు వీటిని తరలిస్తున్నట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దాదాపు 12 క్వింటాల మేక, గొర్రె మాంసాన్ని ప్రస్తుతము ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. ఏదైతే మిస్బావుద్దీన్ ఉన్నాడో వీటి వ్యాపారి, ఆ నిందితుడి మీద కూడా కేసు నమోదు చేశారు, అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏదైతే ఈ హలీం తయారీ కేంద్రాలకు ముఖ్యంగా ఇటు టోలీచౌకి, మెహదీపట్నం, అత్తాపూర్, రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఆ చిన్నపాటి హలీం కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వీటిని సప్లై చేస్తున్నట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు హలీం తినాలంటే మాత్రము ఒకంత ఏదైతే హలీం ప్రియులు జంకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా ఈ సీజన్ కోసమే ప్రత్యేకంగా వందలాది సంఖ్యలో హలీం తయారీ కేంద్రాలు వెలిచాయి. వీటన్నిటికీ ఏదైతే ఈ మటన్ సప్లై చేస్తున్నట్లు గుర్తించినటువంటి పరిస్థితి. మేక మాంసం, గొర్రె మాంసం, దాంతోపాటు ఏదైతే ఇటు చికెన్ని కూడా పూర్తిగా కుళ్ళిపోయినటువంటి చికెన్ రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచినటువంటి వాటిని మొత్తం సీజ్ చేశారు. వీటన్నిటి కూడా తక్కువ ధరలకు ఏదైతే ఇటు హలీం తయారీ కేంద్రాలకు విక్రయిస్తున్నట్లు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. నగర వ్యాప్తంగా కూడా ఇటు హలీం తయారీ కేంద్రాల మీద తో పాటుగా ఏదైతే ఇటు హోటళ్ల మీద కూడా తనిఖీలు కొనసాగుతాయని ఇప్పటికే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రకటించారు. అందులో భాగంగానే ఇటు నగర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో నాన్ స్టాప్గా ఫుడ్ సేఫ్టీ తనిఖీలు అయితే కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇటు హలీం తయారీ కేంద్రాలకు మాత్రం తక్కువ ధరలకు ఏదైతే వీటిని సప్లై చేయడం ఒకంత ఆందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు. ఎక్కడైతే చిన్నపాటి హలీం షాపులు ఉన్నాయో వాటన్నిటికీ వీటిని అమ్ముతున్నట్లు ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఎక్కడెక్కడ అమ్ముతున్నారు ఏంటనే దాని మీద కూడా ప్రస్తుతం వాటి ఆరా తీస్తున్నటువంటి క్రమంలో ఇటు టోలీ చౌకీ కానివ్వండి, హకీంపేట్, దాంతోపాటు అత్తాపూర్, రాజేంద్ర నగర్, మెహదీపట్నం, మాసప్ ట్యాంక్ లాంటి కొన్ని ఏదైతే హలీం షాపులకు వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు. హలీం తయారీ అంటేనే అంతా మిక్సింగ్ ఉంటుంది. ఏదైతే ఇటు అందులో అనేక ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుతూ ఉంటారు. ఏదైతే హలీంకి అయితే తక్కువ ధరకు దీన్ని విక్రయిస్తే ఎవరైతే
దీన్ని గుర్తించడం కూడా కొంత కష్టసాధ్యమే ఉంటుంది కాబట్టి ఈ కుళ్ళినటువంటి మటన్ అంతా కూడా సప్లై చేస్తున్నట్లు మాత్రం ప్రస్తుతం ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు రేపు అంటే ఇంకో 4-5 రోజుల పాటు హలీం తయారీ కేంద్రాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం. తప్పకుండా ఎక్కడైతే హలీంకి సంబంధించినటువంటి సెంటర్లు ఉన్నాయో వాటి మీద కూడా డ్రైవ్ చేస్తాం. అసలు వారు మటన్ ఎక్కడ తీసుకొస్తున్నారు ఏంటి, అసలు స్టాంప్ ఉన్నటువంటి మటన్తోనే వీళ్ళు తయారు చేస్తున్నారా లేదా అనే దాని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తామంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నవీన్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.